హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రేయాను. ఈ రోజుల్లో షయాటిక్ ప్రాబ్లం అనేది చాలా కామన్ అయిపోయిందండి. ఈ షయాటిక్ నర్వ్ అనేది ఇలా పాస్ అవుతుందంట. సో ఈ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది, దీనికి తగ్గించుకునే ఉపాయం ఏముంటుంది, అలాగే ట్రీట్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ విజయ్ భాస్కర్ గారు ఉన్నారు ఫ్రమ్ రవి హీలియోస్ హాస్పిటల్ నుంచి. మరి డాక్టర్ గారితో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఈ షియాటికా ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుంది, దీనికి కారణం ఏంటంటారు? అబ్సల్యూట్లీ రైట్ అండి. మనకు కామన్గా నడుము నొప్పి బటక్ నుంచి వెనక కాలు కింది కొన వరకు పోయే నరం నొప్పిని షియాటికా అంటాం. ఎందుకంటే ఈ నరం పేరే షియాటిక్ నర్వ్. ఎప్పుడైతే ఆ నరం మీద ప్రెషర్ పడుతుందో, పెయిన్గా పరిగణలోకి వస్తుందో దాన్ని షియాటికా అంటాం. సో షియాటిక్ నర్వ్ ఇన్ఫ్లమేషన్ని షియాటికా అంటాం. సో మనం నడుములో ఎక్కువ శాతం 4, 5, S1 చూడండి. ఇందులో ఈ వర్టిబ్రల్, నడుములో వర్టిబ్రల్ 5 ఉంటాయండి. ఒకటి సాక్రల్, 5 బోన్స్తో సమూహకము. ఎప్పుడైతే మనకు షియాటికా అన్నది ఈ దొడ్డు నరం, మనకు కనబడే ఎల్లో దొడ్డు నరాన్ని షియాటికా అంటాం. ఈ నరాలు అన్నీ కలిసి మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చే పెరిఫరల్ నర్వ్స్ కలిసి ఒక కాల్లో పోయేదాన్ని షియాటిక్ నర్వ్ అంటారు. ఈ నర్వ్ ఇరిటేషన్ని షియాటికా అంటాం. సో అబ్సల్యూట్లీ ఇది ఎందుకు వస్తుందంటే మేజర్గా ఈ 2 ఎముకలలో చూడండి మీకు రబ్బర్ డిస్క్లు అంటూ ఉంటాయి. వాటిని మనము డిస్క్స్ అని అంటాం. మనకు ఇంజన్ సపోజ్ బేరింగ్స్, మన షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి. షాక్ అబ్జర్వర్స్లలో ఆయిల్ సీల్ పగిలిపోయినప్పుడు ఎలాగైతే ఆయిల్ లీక్ అవుతుందో, సర్క్యులర్ రింగ్ దాన్ని యాన్యులస్ ఫైబ్రోసిస్ అంటాం. అంటే రింగ్ స్ట్రక్చర్ బస్ట్ అవుతుంది కొన్ని కారణాలు, అంటే పడ్డం వల్ల కానీ ఎగిరి దుంకడం వల్ల కానీ చెప్పలేని కొన్ని 20-30 కారణాల వల్ల మనకు నడుములో బొక్క ఎముక ఒత్తిడి వలన ఈ డిస్క్ పగిలి దానిలో ఉండే జెల్ లాంటి టిష్యూ ఉంటుంది. ఆ టిష్యూ వెనకాల మనకు బయటకు వచ్చేసి ఈ నరాన్ని నొక్కుతుంది. సో ఇలా నరాన్ని నొక్కుకోవటం, ఒక నరమా 2 నరమా, ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిస్క్ ఇన్వాల్వ్డ్ అనమాట. సో ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యి ఒక డిస్క్, ఒక నరం కానీ 2 నరాలు కానీ 3 నరాలు ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ దొడ్డు నరం ఏదైతే మన బట్టకులో నుంచి కిందికి కాలు కొన వరకు పోతుందో, ఈ నరం ఇరిటేషన్ వలన దీనిలో ఏవైతే సిగ్నల్స్ ప్రెషర్లోకి లోన్ అయిన తర్వాత పెయిన్ రావడము, ఈ సిగ్నల్స్ ప్రెషర్కు లోన్ అవటం వల్ల సెన్సరీ మోటార్, అంటే సెన్సరీ అంటే మనకు నొప్పి సెన్సేషన్ను బ్రెయిన్కు పంపించే నరాన్ని సెన్సరీ నర్వ్ అంటాము. మనం చెప్పే ఇన్స్ట్రక్షన్స్ని పాటించే కండరాల నరాన్ని, అంటే యాక్టివేట్ చేసే నరాన్ని మనం మోటార్ నర్వ్ అంటాం. సో ఎప్పుడైతే ఈ నరం ప్రెషర్ మీద లోన్ అవుతుందో సెన్సరీ మోటార్ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సెన్సర్ ఎఫెక్ట్ అంటే మనకు స్పర్శ తెలియకపోవడం, అండ్ మోటార్ ఎఫెక్ట్ అంటే మనకు బలం, కండరాలలో సఫిషియంట్ బలం లేకపోవడం. సో దాన్ని ఫ్యూచర్లో మనం స్టేజెస్ ప్రకారం స్టేజ్ 1, 2, 3లో 4లో మనం కంప్లీట్ పెరాలసిస్ కూడా. అంటే ఇనిషియల్ స్టేజెస్ లో మనకి ఎలాంటి లక్షణాలు ఉండవంటారా? ఇనిషియల్ గా మనకు డిస్క్ లో నడుము నొప్పి మొదలవుతుందండి. నడుము నొప్పి మొదలై మనకు మెల్లగా ఈ బటక్లో నొప్పి వస్తుంటుంది. ఆ బటక్ తర్వాత మెల్లగా కింది వరకు స్టేజ్ 4 వరకు పాకి మనకు మొదలు స్పర్శ తెలియకపోవడం, 2 కండరాలు బలం లేకపోవడం, 3 మూత్రము టాయిలెట్ పోవడం అనేది స్పర్శ తెలియకపోవడం లాంటివి ఉంటాయి. సో ఇలాంటివి సివియారిటీని బట్టి ఉంటుంది. సో స్టేజ్ 4లో సివియారిటీ ఎప్పుడు ఉన్నప్పుడు ఈ మూత్రము టాయిలెట్ పోయి తెలియదు కాబట్టి అప్పుడు ఇట్స్ ఎమర్జెన్సీగా భావించడం జరుగుతుంది. అంటే అది సివియర్ కండిషన్ లో పరిగణించాలి. సో అయితే అప్పుడు ట్రీట్మెంట్స్ ఎలాంటివి ఇవ్వాలి? సో మనం ఈ డిస్క్ బల్బ్ చూడండి, ఈ నార్మల్ డిస్క్ ఇలా ఉందండి. ఈ డిస్క్ చూడండి బస్ట్ అయ్యి బయటకు వచ్చి ఈ నరాన్ని నొక్కుతుంది. సో స్పెసిఫిక్గా ఇది బయోమెకానికల్ ప్రాబ్లం. స్టేజ్ 1, 2లో మనం కంప్లీట్ బెడ్ రెస్ట్, పెయిన్ కిల్లర్స్ ఇవ్వాల్సిందే. పెయిన్ కిల్లర్స్ అన్నది ఒక ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ని కంట్రోల్ చేయడానికి. పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే నాకు కిడ్నీలు చెడిపోతాయో ఏదో కంగారు ఉంటారు, అలాంటి కంగారు ఏం లేదండి. కావాలంటే కిడ్నీ బ్లడ్ యూరియా క్రియాటిన్ చెక్ చేసుకొని అవి బాగున్నప్పుడే మీరు పెయిన్ కిల్లర్స్ వాడుకోవచ్చు. కంటిన్యూస్ వాడాలని అన్నా కూడా కనీసం మధ్య మధ్యలో బ్రేక్ డౌన్ చేయొచ్చు పెయిన్ కిల్లర్స్ డోస్. సో పెయిన్ కిల్లర్స్, బెడ్ రెస్ట్, బెల్ట్స్, స్ప్లింట్స్, ప్రొటెక్టివ్ స్ప్లింట్స్, ఫిజియోథెరపీ స్టేజ్ 1, 2, 3లో మనం ఈ చేయక తప్పదు. స్టేజ్ 3 ఎండ్ కానీ స్టేజ్ 4లో ఎప్పుడైతే మనకు పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది ఆ కాల్లో,
సో అది థ్రెటనింగ్ అన్నమాట. పెయిన్ కనీసం 6 నెలల వరకు తగ్గలేదు, అది కూడా థ్రెటనింగ్. అప్పుడు ఏం సో చేయాలంటారు? అప్పుడు మనం అంటే బేసిక్ గా రూల్ అవుట్ చేసుకోవడానికి, డిస్క్ ప్రొలాప్స్ రూల్ అవుట్ చేసుకోవడానికి ప్లేన్ ఎక్స్రే, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ చేసుకోవాలి. దానిలో క్లినికల్ గా ఎంత ప్రెషర్ ఉంది, రేడియోలాజికల్ గా ఎంత ప్రెషర్ ఉంది అనేది బేరీజ్ చేసుకొని సిమ్టమ్స్ సైన్స్ ప్రకారం ఎప్పుడైతే థ్రెటనింగ్ ఉంటుందో అప్పుడు సర్జరీ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే డిస్క్ ప్రొలాప్స్ని మనం చాలా రకాలుగా ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ మన వచ్చాయి. హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్? ఇనిషియల్గా మేము ఓల్డెన్ డేస్లో లామినెక్టమీ, డిస్కెక్టమీ అంటే వెనకాల ఈ ఎముకలు కట్ చేసి ఈ డిస్క్ను తీసేసి ఈ నరాన్ని ఫ్రీగా చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. ఇనిషియల్గా మనం స్టేజ్ 3లో ఉన్న వాళ్ళకి లేజర్ టెక్నిక్ ద్వారా దీన్ని అబ్జార్బ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఒక నీడిల్ ఈ డిస్క్లోకి పంపించి ఆ డిస్క్ మెటీరియల్ని అబ్జార్బ్ చేయటం వల్ల కూడా మనకు ఈ ప్రెషర్ తగ్గే ఆస్కారం ఉంటుంది. ఈ మధ్య మనకు మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్ అంటే చిన్న కీహోల్ ద్వారా ఎండోస్కోపీ పెట్టేసి ఆ ఎండోస్కోపీ ద్వారా ఈ డిస్క్ను క్లీన్ చేసేసి తీసేయచ్చు. ఇంకా కొంచెం అడ్వాన్స్డ్లో మనము ఇన్వేజివ్లోనే మైక్రో డిస్కెక్టమ్ అంటాం. చిన్న స్కోప్ పెట్టేసి లోపల మైక్రో డిస్కెక్టమ్ కూడా చేయొచ్చు. ఇక కామన్గా అయితే ఈ బోన్స్ కట్ చేసి లామినెక్టమ్ చేయడము, ఈ డిస్కెక్టమీ చేయడం వలన కూడా మనం 100% రిలీఫ్ అవ్వచ్చు. అది బయోమెకానికల్ ప్రెషర్ ఎఫెక్ట్ని మనం తీయక తప్పదు. ఎందుకంటే ఎన్ని మందులు వాడినా రిలీఫ్ రాదు. ఎందుకంటే దెర్ ఇస్ అ ప్రెషర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెడ పట్టుకొని ఇలా వస్తాను అనుకోండి, ఊపిరి రాదు, నాకు ఊపిరి రాదు. సో నేను చేతి తీసేయాల్సి వస్తుంది. చేయి తీయకుండా మందులు వేస్తే పని కాదు. సో అలాగే ఇక్కడ ఈ డిస్క్ అన్నది పగిలిపోయి నరాన్ని ఇలా పట్టేసుకుంటుంది. సో ఈ డిస్క్ని తీయకపోతే నరం రిలీఫ్ కాదు. కాబట్టి ఇది సర్జికల్గానే చేయాలి. ఇలాంటి కేసెస్లో నెగ్లెక్ట్ చేయకుండా స్టేజ్ 3 వరకు మీరు మెడిసిన్స్, స్ప్రింట్, ఫిజియోథెరపీ చాలా ప్రొసీజర్స్ చేయొచ్చు, లేజర్ థెరపీ అన్ని. కానీ ఎప్పుడైతే స్టేజ్ 4 వచ్చిందో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ లామినెక్టమీ, డిస్కెక్టమీ మైక్రోస్కోపిక్ కానీ మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్ ద్వారా కానీ చేసి ఆ ప్రెషర్ని నరం మీద ఒత్తిడి తీసేస్తే షియాటికా ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయొచ్చు. సో చూసారు కదా వ్యూవర్స్, డాక్టర్ గారు చెప్పినట్టు షియాటికా ప్రాబ్లం గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. దీనికి సర్జరీ అనేది ది బెస్ట్ చాయిస్. అలాగే రవి హీలియోస్ హాస్పిటల్లో గురించి మాట్లాడుకుంటే ఇక్కడ బెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. మీరు కూడా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నట్టయితే డాక్టర్ గారి నెంబర్ కూడా మేము స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాము, మీరు అప్రోచ్ అవ్వండి.